तेलंगाना के एक सरकारी हॉस्पिटल में इंसानियत को शर्मसार करने वाला वाकया पेश आया, जहां मुर्दा खाना के अमले की लापरवाही की वजह से एक नाश को कुत्ते नोचते हुए देखे गए। महबूबनगर जिले के जड़चेला सरकारी दवाखाने में ये वाकया पेश आया। कहा गया है कि 32 साल भूमेश नामी शख्स की तालाब में डूबने से मौत वाक़ हो गई थी। इसकी नाश को तालाब से निकालकर मुर्दा खाना मुंतकिल किया गया था। कहा गया है कि मुर्दा खाना में फ्रीजर की कमी थी और अमले ने भी लापरवाही का मुजाहरा करते हुए नाश को कहीं रख दिया। वहां कुत्तों की आमदोरफ्त रहती है। मुतवफ़ी के रिश्तेदारों ने देखा कि नाश को कुत्ते नोच रहे हैं। इस अफसोसनाक वाक़े का वीडियो सोशल मीडिया पर वायरल हो गया है, जिसके बाद रिश्तेदारों ने सख्त बरहमी का इजहार करते हुए कार्रवाई का मुतालबा किया। तहकीकात के बाद महकमा सेहत के कमिश्नर की जानिब से 4 जिम्मेदार मुलाजमीन को मुअत्तल कर दिया गया है। కొత్తపల్లి కూడా పోస్ట్మార్టం రూమ్ రెడీ అయింది పార్షియల్గా. బట్ ఆ జాగ్రత్తలు అట్లాంటివి జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అడ్మినిస్ట్రేటివ్ సైడ్ ఉంది కాబట్టి అడ్మినిస్ట్రేషన్ ఎవరెవరైతే ఇన్వాల్వ్ అందరినీ కూడా చర్యలు తీసుకుని ఇమీడియట్గా ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ చేస్తాం. అంటే ఎటువంటి చర్యలు తీసుకుంటారు సార్? వాళ్ళు సస్పెన్షన్ చేస్తాం. ఎవరెవరు సూపర్నెంట్ అవుతారు, ఆర్ఎంఓ అవుతారు, కన్సల్ట్ డాక్టర్ ఎవరైతే పోస్ట్మార్టం చేస్తారో, అలాగే వార్డ్ బాయ్ ఎవరైతే ఉన్నారో ఇంకోసారి ఇట్లాంటివి జరగకుండా జాగ్రత్త తీసుకునే విధంగా మేము మళ్ళీ వాళ్ళకి గైడ్ చేసి ఈ విధంగా మీకు తీసుకొని ఇంకొకసారి ఇక్కడ జరగకుండా ఇట్లాంటి కార్యక్రమాలు అందరినీ కూడా అలర్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎంతమంది సార్ మొత్తం టోటల్గా సస్పెండ్? 4. డాక్టర్ చంద్రకళ, డాక్టర్ హరినాథ్, డాక్టర్ రవిప్రకాష్ ఎంఎన్ఓ, డిఎంఓ డాక్టర్ మునీషా. నిన్న జడ్చర్ల ప్రభుత్వ హాస్పిటల్లో జరిగిన సంఘటన దారుణం, ఘోరాతి ఘోరం. ఇంతవరకు చరిత్రలో ఎప్పుడు కూడా ఇటువంటి సంఘటన చూడలేదు మనం. ఒక వ్యక్తి చనిపోతే ఆ బాడీని ప్రభుత్వం మార్చిలో పెడితే కంప్లీట్గా 2 చేతులు కుక్క పిక్కొని తిన్నది. ఇంకా దారుణం ఏంటంటే అక్కడ ఫ్రీజర్ లేవు, స్ట్రెచ్చర్ మీద పెట్టలే బాడీని, కింద ఫ్లోర్ పైన వేసిండ్రు, కుక్కలన్నీ పీక్క తినడం జరిగింది. ఈ ఘటన ఇలా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఒక సంచలన వార్త అయింది. ఈ సంఘటనకు పూర్తి బాధ్యత ప్రభుత్వాందే. ప్రభుత్వ నిర్లక్ష్యానికి, పేదల పట్ల ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యానికి ఇది నిదర్శనం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రమంతటా ప్రభుత్వ హాస్పిటల్ను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది. ఏ హాస్పిటల్లో మందులు సరిగ్గా లేవు, డాక్టర్ సరిగ్గా లేరు, ఎక్విప్మెంట్స్ లేవు, ఏవి కూడా సరిగ్గా నిర్వహించడం లేదు. బీదలకు సంబంధించిన ఈ వైద్యశాలలను ఇంత నిర్లక్ష్యంగా, ఇంత భయంకరంగా వదిలిపెట్టడం అనేది వాళ్ళ చేతగానితనానికి, వాళ్ళ నిర్లక్ష్యానికి ఇది నిదర్శనం. ఇప్పుడు లోపల కమిషనర్ గారితో మాట్లాడితే, మీడియాకి మాట్లాడితే కమిషనర్ గారు చెప్తా ఉన్నారు ఇక్కడ ఉన్న అధికారుల మీద చర్యలు తీసుకుంటామని. పాప అధికారులు ఏం చేసిండ్రు? వాళ్ళకి కొంత నిర్లక్ష్యం ఉండొచ్చని కాదనట్లేదు. ప్రభుత్వం అన్ని ఫెసిలిటీస్ కల్పించి అధికారులు వాడుకోకుంటే అధికారులు తప్పందమ్మ. మీ పనితనానికి, మీ నిర్లక్ష్యానికి గురైన ఈ పరిస్థితిని ఇప్పుడు అధికారుల మీద దొప్పి చేతులు చూపుకోవడం, ఏదో సస్పెండ్ చేసినాం అయిపోయింది మా బాధ్యత లేదనేది కరెక్ట్ కాదు. ఈ పూర్తి బాధ్యత ప్రభుత్వానికి, హెల్త్ డిపార్ట్మెంట్ది, నాయకులది, అధికారులది.